హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? భయ్యా రెడ్మీ వచ్చరికి రీసెంట్గా రెడ్మీ నోట్ 9 అనే కొత్త మొబైల్ లాంచ్ చేసింది. దాని స్పెసిఫికేషన్ కూడా బాగున్నాయి, ప్రైస్ తగ్గట్టు ఉన్నాయి, ప్రైస్ కూడా అగ్రెసివ్ ప్రైస్లో పెట్టారు. కాకపోతే ఒకటి వాళ్ళు కాంప్రమైజ్ అనమాట. అసలు ఏం కాంప్రమైజ్ అయ్యారు వాళ్ళు, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఆ ప్రైస్ ఏంటి తెలుసుకోవాలంటే వీడియో ఎన్ని మంది చూడాలన్నమాట. సో నేను మీరు చూస్తున్నారు సాయిరామ్ సినిటెక్ ఇన్ తెలుగు, మీతో మాట్లాడుతుంటాడు సాయిరామ్. గుడ్ పార్టీ. ఈ రెడ్మీ నోట్ 9 వచ్చరికి ఈ రెడ్మీ నోట్ 9 ప్రో, నోట్ 9 ప్రో మ్యాక్స్ కి రిలేటెడ్ ఉంటుంది అనమాట. బేసిక్ ఏంటంటే రెడ్మీ వచ్చరికి రెడ్మీ నోట్ 7, నోట్ 7 ప్రో, నోట్ 8 ప్రో అలా లాంచ్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య కొత్తగా ట్రై చేసింది రెడ్మీ నోట్ 9 ప్రో, నోట్ 9 ప్రో మ్యాక్స్ అనేది పెద్ద సక్సెస్ అవ్వలేదు పోయా అయితే. కాబట్టి రెడ్మీ నోట్ 9 దించింది అనమాట. సో ఇది ఆల్రెడీ గ్లోబల్లీ లాంచ్ చేసింది. రీసెంట్గా రెడ్మీ ఇండియాలో కూడా లాంచ్ చేసింది. కాబట్టి ఈ నెల 24వ తారీఖున ఇది ఫస్ట్ సెల్ రాబోతుంది. ఫస్ట్ సెల్ లోపల నేను ఈ వీడియో చేస్తాను అనమాట, వీడియో పెడతాను మీకు. ఎందుకంటే ఎవరైతే రెడ్మీ నోట్ 9 మీద ఒక లుక్ వేసి ఉంటారో, ఆ లుక్ వేసే ముందు మన వీడియో మీద లుక్ వేసి ఆ స్పెసిఫికేషన్స్, ఆ ప్రైస్ తగ్గట్టు ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తాను అనమాట. కాబట్టి ఇంకా మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో ఇది వచ్చరికి డిస్ప్లే వచ్చరికి 6.53 ఇంచ్ ఐపీఎస్ ఎల్సిడి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అనమాట ఇది. అండ్ ఇంక డిస్ప్లే చివరిన పంచుకోలు తీసుకెళ్ళి పెట్టారు. రెడ్మీ నోట్ 9 ప్రో, నోట్ 9 ప్రో మ్యాక్స్ వచ్చేసి మిడిల్లో ఉంటుంది. దీన్ని బొక్క తీసుకెళ్ళి పక్కకు దోశారు అనమాట, అంతే పెద్ద తేడా ఉండదు. అండ్ బ్యాక్ వచ్చరికి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది వచ్చరికి బిల్డ్ క్వాలిటీ వచ్చరికి పాలికార్బోనేట్ బాడీ అనమాట, ప్లాస్టిక్ బాడీ కాదు. ఇదే కాంప్రమైజ్ అయింది, గ్లాస్ బాడీ ఇచ్చారు. రెడ్మీ నోట్ 9 ప్రో, నోట్ 9 ప్రో మ్యాక్స్ వచ్చరికి గ్లాస్ బాడీ ఉంటుంది. దీనికి వచ్చరికి పాలికార్బోనేట్ బాడీ అనమాట. సో నెక్స్ట్ వచ్చరికి దీని ఒక ప్రాసెస్ చూసుకుంటే మీడియాటెక్ హీలియో g85 ప్రాసెసర్ యూజ్ చేశారు. అండ్ రీసెంట్ గా రియల్మీ వచ్చరికి రియల్మీ నార్జో 10 లో హీలియో g80 ప్రాసెసర్ యూజ్ చేశారు. దీనిలో 85 యూజ్ చేశారు అనమాట రెడ్మీ వాళ్ళు వచ్చరికి. దీనిలో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఓన్లీ చిన్న నోటీస్ చేయొచ్చు అనమాట. క్లాక్ స్పీడ్ కొద్దిగా ఇంక్రీజ్ చేసి ఈ ప్రాసెసర్ తీసుకొచ్చారనమాట. ఈ ప్రాసెసర్ దీంట్లో ఇంక్లూడ్ చేశారు. ఇది మీడియాటెక్ హీలియో g85 ప్రాసెసర్ అనమాట. గేమింగ్ కూడా బాగుంటుంది, పబ్జీ కూడా హ్యాండిల్ చేయగలదు. ఈ మధ్య మీడియాటెక్ కూడా మంచి ప్రాసెసర్ తీసుకొస్తుంది. అలాగే క్వాల్కామ్ కి పోటీగా తీసుకొస్తుంది అనమాట మీడియాటెక్ వచ్చేసరికి. సో ఇది ప్రాసెసర్ గురించి. నెక్స్ట్ ఇంకా మన కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోదాం. సో బ్యాక్ కెమెరా వచ్చరికి బ్యాక్ క్వాడ్ కెమెరా సెటప్ వస్తుంది. ఇది మెయిన్ కెమెరా వచ్చరికి 48 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కెమెరా వచ్చరికి 8 మెగాపిక్సెల్. ఇది యూజ్ చేసి మనం 180 డిగ్రీస్ వైడ్ యాంగిల్ షూట్ చేయొచ్చు. అండ్ డెప్త్ సెన్సార్ 2 మెగాపిక్సెల్ అండ్ మ్యాక్రో లెన్స్ 2 మెగాపిక్సెల్ అనమాట. ఫ్రంట్ వచ్చరికి సింగిల్ పంచ్ హోల్ ఉంటుంది. ఆ పంచ్ హోల్ 13 మెగాపిక్సెల్ ఉంటుంది అనమాట. ఇది కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే. ఇంక నెక్స్ట్ వచ్చరికి బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ కూడా మంచి బ్యాటరీ తీసుకొచ్చారు. 5020 mAh బ్యాటరీ విత్ 22.5 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఇది వచ్చరికి. అండ్ వీళ్ళు చెప్పే ప్రకారం అయితే వీళ్ళు ఈ బ్యాటరీ మనకి ఎప్పుడెప్పుడు ఎంత వస్తుందని చూసుకుంటే, మ్యూజిక్ వచ్చరికి 171 అవర్స్ వస్తుంది. కాలింగ్ వచ్చరికి 34 అవర్స్ కాలింగ్ వస్తుంది అనమాట. నావిగేషన్ మీరు 14 అవర్స్ నావిగేషన్ చేసుకోవచ్చు కంటిన్యూస్ గా. గేమింగ్ 12 అవర్స్ అని చెప్తున్నారు. కంటిన్యూస్ గా 12 అవర్స్ మీరు గేమింగ్ ఆడొచ్చు అనమాట. ఇది చెప్తుంది. మన దగ్గరికి వచ్చేసరికి అంత ఉండదు భయ్యా, మీరు అది ఊహించుకోకండి. మనం వాడేడికి అది కొద్దిగా మారచ్చు. వాళ్ళు ఎప్పుడు కంపెనీ చెప్పింది జరగదు. కొన్ని మార్పులు చేర్పులు జరుగుతుంటాయి, దీనిలో కూడా మార్పులు చేర్పులు జరుగుతాయి అనమాట. నెక్స్ట్ ఇంకా మనం దీనికి ఎక్స్ట్రా ఫీచర్స్ చూసుకుంటే, దీనిలో వచ్చి ఐఆర్ రిమోట్ ఉంటుంది, ఐఆర్ బ్లాస్ట్ అనమాట. అదే మనం కంట్రోల్ చేసుకుంటాం. రెడ్మీలో ఇది కంపల్సరీ ఉండే ఫీచర్ ఐఆర్ బ్లాస్టర్, ఐఆర్ రిమోట్ అనమాట. అంటే మనం ఏమైనా ఎలక్ట్రానిక్ డివైస్ ఉంటుంది, దాన్ని మనం మొబైల్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. టీవీ కానీ, ఆండ్రాయిడ్ టీవీ కానీ, ఫ్యాన్ కానీ, చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీడియో ఉన్నాయి. లేదంటే సపోజ్ ఎల్జీ, సామ్సంగ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఏసీ ప్రొడక్ట్స్ కానీ, ఏమైనా ఎలక్ట్రానిక్ డివైస్ మనం దీని ఐఆర్ బ్లాస్ట్ యూజ్ చేసి మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట, రిమోట్ లాగా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 3.54 జాక్ ఉంటుంది. అండ్ టైప్ సి కేబుల్ ఉంటుంది. అండ్ సో ఇది వచ్చరికి 3 కలర్స్ వస్తుంది: ఆక్వా గ్రీన్, ఆర్టిక్ వైట్ అండ్ పర్పుల్ గ్రే. నా పర్సనల్ అయితే నాకైతే ఆర్టిక్ వైట్ బాగా నచ్చింది. కొద్దిగా షేడింగ్ కొద్దిగా బాగుంది, మొబైల్ చూడడానికి కూడా అందంగా ఉందన్నమాట. సో ఇది రెడ్మీ నోట్ 9. ఇంకా ప్రైస్ చూసుకుంటే మాత్రం అగ్రెసివ్ ప్రైస్ లో పెట్టారనమాట గైస్. ఇది ప్రైస్ చూసుకుంటే మాత్రం 6GB RAM 64GB RAM వచ్చరికి 11,999 12,000 పెట్టారు. 4GB RAM 128GB వేరియంట్ వచ్చరికి 13,500 పెట్టారు. అండ్ ఇంకా 6GB RAM 128GB ROM వచ్చరికి
15,000 పెట్టారు భయ్య. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న ట్రెండ్లో అయితే ఈ మొబైల్ బాగా క్లిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అగ్రెసివ్ ప్రైస్లో పెట్టారు. కాకపోతే ఒకటే రెడ్మీలో మెయిన్ మైనస్ పాయింట్ వీళ్ళు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వరు భయ్య. ఈసారి ఏదో కాంప్రమైజ్ అయ్యారు బిల్డ్ క్వాలిటీ విషయంలో. ఎప్పుడు గ్లాస్ బాడీ తీసుకొస్తుంది మన రెడ్మీ వచ్చేసరికి. కాకపోతే ఇప్పుడేందో వీళ్ళు కొద్ది కాంప్రమైజ్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిఎస్టీ హైక్ వల్ల అందరు ప్రైజులు పెంచుకుంటూ పోయారు. వీళ్ళు కూడా రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ పెంచడం జరిగింది ప్రైజులు. దాని దెబ్బతో వారికి బాగా షాక్ మనకి ఇచ్చారు, వాళ్ళు తినలేదు. కాబట్టి వాళ్ళు కొద్దిగా ఆలోచించి మొబైల్ తీసుకొచ్చారు. ఇది ఆన్లైన్ టార్గెట్ తీసుకొచ్చిన మొబైల్ అన్నమాట ఇది. సో ఇది మొబైల్ గురించి. ఈ మొబైల్ గురించి చెప్పాలంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ ఇది కూడా నిలుస్తుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. నార్జో 10కి దీనికి పోటీగా తీసుకొచ్చారనమాట. నార్జో 10కి వచ్చేసరికి కొద్దిగా ప్రాసెసర్ కూడా దీంతో పోల్చుకుంటే కొద్ది క్లాక్ స్పీడ్ తక్కువ ఉంటుంది దానిలో. అండ్ ఇంకా మనం డిస్ప్లే చూసుకుంటే ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనమాట. ఇది వచ్చేసరికి మాల్ హెచ్డీ డిస్ప్లే అనమాట, ఐపీఎస్ డిస్ప్లే. కాకపోతే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ వచ్చేసరికి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. రెడ్మీ నోట్ 9 వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది అనమాట. సో ఇదే ఇంకా పెద్ద తేడా ఉండదు, మొత్తం సేమ్ టు సేమ్ కొంచెం తీసుకెళ్ళి మోడల్ పెట్టారు దీనికి రెడ్మీ నోట్ 9కి. సో ఎవరైనా కొనాలనుకుంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో కొనొచ్చు. ప్రైస్ సెగ్మెంట్లో అగ్రెసివ్ ప్రైస్లో పెట్టారు, ఒక మంచి ప్రైస్ తీసుకొచ్చారు వాళ్ళు రెడ్మీ వచ్చేసరికి. అండ్ ఈ మొబైల్ క్లిక్ అయ్యిందని అనుకుంటున్నాను నేనైతే. సో చూడాలి ఎన్ని సేల్స్ వీళ్ళు ఎంత సోల్డ్ చేశారో చెప్తారు కదా తర్వాత. సో ఇదైతే ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే కింద లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనపడదు కదా, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకోసం ఇద్దరు సార్ ఎప్పటికప్పుడు మంచి వీడియోస్ ఇస్తుంటాడు. సైనింగ్ ఆఫ్ సార్ 20. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.